జనవరి 3, 2026 ప్రపంచం గాఢ నిద్రలో ఉన్న వేళ అమెరికా ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. వెనిజులా రాజధాని కారకాస్లోకి దూసుకెళ్లిన అమెరికన్ డెల్టా ఫోర్స్ ఆ దేశ అధ్యక్షుడైన నికోలస్ మదురోని అరెస్ట్ చేసి అమెరికాకు తరలించింది. దయచేసి దీన్ని కేవలం ఒక అరెస్ట్ వార్తలా చూడకండి. ఇది జియో పాలిటిక్స్లో వస్తున్న అతిపెద్ద మలుపు. రాబోయే రోజుల్లో ప్రపంచ ఆధిపత్యం ఎవరి చేతిలో ఉండబోతుందో నిర్ణయించే గ్లోబల్ పవర్ షిఫ్ట్ ఇది. అమెరికా పై చెప్తున్న కారణం నార్కో టెర్రరిజం లేదా డ్రగ్స్ మాఫియా. కానీ నిజం అది మాత్రమేనా? ఒక దేశ అధ్యక్షుని కిడ్నాప్ చేసేంత అవసరం అగ్రరాజ్యానికి ఎందుకొచ్చింది? ఆ దేశం మట్టి పొరల్లో దాగున్న ఒక రహస్య నిధి కోసమే ఈ యుద్ధం జరుగుతోందా? అసలు వెనిజులాలో అమెరికాకి ఏం కావాలి? ఈ వీడియోలో ఆ రహస్యాన్ని బద్దలు కొడదాం. అమెరికా కన్ను వెనిజులా మీద పడటానికి మొదటి మరియు అతి ముఖ్యమైన కారణం ఆయిల్. చాలామందికి తెలియని నిజం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలున్న దేశం సౌదీ అరేబియా కాదు, వెనిజులా. అక్కడ భూమి పొరల్లో దాదాపు 303 బిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ దాగుంది. ఇది అమెరికా దగ్గరున్న ఆయిల్ కంటే 6 రెట్లు ఎక్కువ. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే ఒక మాట అన్నారు: మేం వెనిజులా ఆయిల్ని వెలికి తీస్తాం, మా ఆయిల్ కంపెనీలు అక్కడ బిజినెస్ చేస్తాయని. నిజానికి వెనిజులా ఆయిల్ చాలా చిక్కగా హెవీ క్రూడ్ ఉంటుంది. డీజిల్ తయారీకి ఇది చాలా ముఖ్యం. ఇన్నాళ్లు ఆ సంపదను వాడుకోలేక వెనిజులా పేదరికంలో మగ్గిపోతుంటే ఇప్పుడు అమెరికా ఆ తాళం చెవిని తన చేతిలోకి తీసుకుంది. కేవలం ఆయిల్ మాత్రమే కాదు, ఇదొక భారీ జియో పాలిటికల్ గేమ్. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం 200 ఏళ్ళు వెనక్కెళ్ళాలి. మొన్రో డాక్ట్రిన్, మొన్రో సిద్ధాంతం గుర్తుందా? దాని ప్రకారం అమెరికా చుట్టుపక్కల లాటిన్ అమెరికా వేరే ఏ దేశం పెత్తనం చేయకూడదు. కానీ గత కొన్నేళ్లుగా వెనిజులాని అడ్డం పెట్టుకుని చైనా, రష్యా మరి ఇరాన్ అమెరికా పెరట్లో పాగా వేశాయి. చైనా అక్కడ బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. రష్యా ఆయుధాలు సప్లై చేస్తోంది. ఇప్పుడు మదురోను తప్పించడం ద్వారా అమెరికా ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టింది. ఒకటి, వెనిజులా ఆయిల్ని దక్కించుకోవడం. 2, చైనా మరియు రష్యాలను దక్షిణ అమెరికా నుండి శాశ్వతంగా తరిమికొట్టడం. ఆయిల్ గురించి అందరూ మాట్లాడతారు, కానీ ఎవరు మాట్లాడిన మరో సంపద వెనిజులాలో ఉంది. అదే రేర్ ఎర్త్ మినరల్స్. నేటి టెక్నాలజీకి, ఎలక్ట్రిక్ కార్లకు మరియు క్షిపణులకు మిజైల్స్ కావాల్సిన బంగారం, కోల్టాన్ మరియు థోరియం నిల్వలు వెనిజులాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మినరల్స్ కోసం అమెరికా, చైనా మీద ఆధారపడుతోంది. కానీ వెనిజులా పూర్తిగా చేతికి చిక్కితే భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో కూడా అమెరికాకి ఎదురుండదు. అందుకే ఈ ఆపరేషన్ కేవలం డ్రగ్స్ కోసం మాత్రమే కాదు, ఇది భవిష్యత్తు ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధం. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని, సావరెంటీ పక్కన పెట్టి అమెరికా చేసిన ఈ పని ప్రపంచానికి ఏం సంకేతం ఇస్తోంది? బలవంతుడిదే రాజ్యమా? వెనిజులా ఆయిల్ మార్కెట్లోకి వస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయా, లేక అమెరికా కంట్రోల్ పెరుగుతాయా? కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం: చమురున్న చోట అమెరికా ఉంటుంది. వేర్ దేర్ ఇస్ ఆయిల్, దేర్ ఇస్ అమెరికా. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.